ఖవాతీన్ అనే పేరుతో వాట్సాప్ గ్రూప్ యువతని ఆకర్షించాలన్నటువంటి ఆదేశాలతో లాడెన్ జకీర్ నాయక్ వీడియోలు షేర్ చేస్తూ వచ్చింది సైదా బేగం. ఇన్స్టాలో 40 అకౌంట్లలో జెహాదీ వీడియోలు పెట్టుకొచ్చింది. ఆ వీడియోలు చూసి 42 మంది అమ్మాయిలు ట్రాప్లో పడ్డారు. వాళ్ళందరికీ మదర్సాలో మతపరమైన శిక్షణ ఇవ్వాలన్నటువంటి నిర్ణయానికి అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ పెద్దలు వచ్చారు. ఆ తర్వాత వాళ్ళకి వెపన్ ట్రైనింగ్ ఇవ్వాలన్నటువంటి నిర్ణయానికి వచ్చారు. వాట్సప్, ఇన్స్టాలో భారీగా PDF ఫైల్స్ కూడా దొరికినటువంటి పరిస్థితి. ఓవరాల్గా హైదరాబాదు కాదు, విజయవాడలో ఉగ్ర కుట్రని ఛేదిస్తే హైదరాబాదులో దొరికినటువంటి సైదా బేగం వన్ ఆఫ్ ద కింగ్ పిన్ కాదు, ఆవిడే కింగ్ పిన్ అని తేలినటువంటి నేపథ్యంలో ఆవిడ దగ్గర దొరికినటువంటి విషయాలు చూస్తుంటే భయం గొలుపుతున్నాయి. వీళ్ళందరూ సామాన్యమైనటువంటి వాళ్ళు, మన ఇళ్లలో పనిచేసేవాళ్ళు, మన దగ్గరకు వచ్చి పనిచేసేటటువంటి వాళ్ళు, మన ఇంటి చుట్టూ ఉండేటటువంటి వాళ్ళు, మనకి వివిధ కార్యకలాపాలు చాకల బట్ట లేకపోతే కనుక ఒక సామాన్యమైనటువంటి ఇంటి దగ్గర పనులు చేసే పని మనిషి, ఇట్లాంటి వాళ్ళు ఇప్పుడు తీవ్రవాదంలోకి చేరారు.